అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మనకు అంగన్వాడీకి సంబంధించి మరొక జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ కావడం అయితే జరిగింది. నల్గొండ జిల్లాకు సంబంధించి మిగిలినటువంటి జిల్లాల వారికి ఏవైనా రిలీజ్ అయినాయా అని అడుగుతా ఉన్నారు. ఇంకా ఏవి కూడా రిలీజ్ కాలేదు. ప్రజెంట్ ఇప్పుడు పెద్దపల్లి, దాని తర్వాత నల్గొండ, దాని తర్వాత మహబూబ్ నగర్కి సంబంధించి అయితే నోటిఫికేషన్స్ అనేటువంటివి రావడం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి 33 జిల్లాల వారిగా కూడా నోటిఫికేషన్లు అనేటువంటివి ఒక్కొక్కటిగా రావడం అనేటువంటి జరుగుతుంది. అవి రాగానే మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అప్డేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇక మనకి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నల్గొండ జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, జిల్లా పరిధిలోని 9 ICDS ప్రాజెక్టులు అనుముల, చింతపల్లి, దామర్చల్ల, దేవరకొండ, కొండమల్లి ఈ రకమైనటువంటి వాటిలో కనుక చూసుకుంటే అంగన్వాడీ టీచరు మరియు హెల్పర్కు సంబంధించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొదటి విడత భర్తీలో చేయటకు రగులైన అటువంటి మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అనేటువంటివి కోరుతా ఉన్నది. అయితే ఆన్లైన్లో ప్రజెంట్ అయితే తీసుకోవట్లేదు. ఈరోజు ఈవినింగ్ వరకు మీకు క్లియర్ కావచ్చు అది ఆ ఇష్యూ అనేటువంటిది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ మీ అందరికీ తెలిసింది కదా. ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్లో కనుక చూసుకుంటే మనకు ఇందులో నల్గొండ అని పెడితే ఆల్రెడీ కంప్లీట్ అని వస్తున్నది. దాదాపుగా క్లియర్ అవుతుంది ఇవాళ మధ్యాహ్నం ఈవినింగ్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇందులో నోటిఫికేషన్లో రెండే చూపిస్తున్నాయి, కానీ మనకు నల్గొండ కూడా వచ్చింది. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నల్గొండ అభ్యర్థులు మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ముఖ్యమైన తేదీలు, దరఖాస్తులు ప్రారంభ తేదీ 27 నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. అంటే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, మీకు ఈ రోజు యాక్టివేట్ అవుతుంది, ఇబ్బంది అయితే ఏం లేదు. దరఖాస్తుకు చివరి తేదీ 10 జూలై సాయంత్రం 5 గంటల వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ముఖ్య నిబంధనలు కనుక చూసుకుంటే అంగన్వాడీ టీచర్ పోస్టులకు అభ్యర్థులకు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అందుబాటులో లేకుంటే కనుక 10th క్లాస్ అనేటువంటిది చూస్తారు. వయస్సు అభ్యర్థులు 18 నుంచి 35 సంవత్సరాలు అయితే ఉండాలి. స్థానికత అభ్యర్థులు సంబంధిత అంగన్వాడీ కేంద్రము వార్డుకు సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఉండాలి, అర్బన్ ఏరియాలు. అదేవిధంగా గ్రామ పంచాయతీ అయితే కనుక అక్కడ స్థానికులై ఉండాలి దానికి సంబంధించి అయితే అని ఈ అంశాన్ని అయితే మనం క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతాలు అయితే వార్డు నివాసి, గ్రామీణ ప్రాంతాలు అయితే అంగన్వాడీ కేంద్ర ప్రాంతాల్లో గ్రామ పంచాయతీకి సంబంధించిన నివాసి అయి ఉండాలి. SC ST సబ్ ప్లాన్కి వాటికి సంబంధించి ఆ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. అంటే మనకు ఏ రకమైనటువంటి పారామీటర్స్ ఉంటాయని చూసినాం. ఇంటర్మీడియట్కి ఏమో 70 మార్కులు, అదేవిధంగా నెక్స్ట్ వితంతువులు అయితేనేమో 10 మార్కులు, అనాథలు అయితేనేమో 5 మార్కులు, దివ్యాంగులు అయితేనేమో 5 మార్కులు, జిల్లా కమిటీ ఎంపిక నిర్వహించేటువంటి ఇంటర్వ్యూ కనుక చూసుకుంటే 10 మార్కులు. మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి స్టార్ట్ ఉన్నారు కాబట్టి ఈరోజు మధ్యాహ్నం వరకు లేదంటే ఈవినింగ్ వరకు అయితే అప్లికేషన్ అనేటువంటిది తీసుకుంటారు. మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఏ రకంగా అప్లై చేయాలి, ఏ అంశాలు అవసరం పడతాయి అనేటువంటిది కూడా క్లియర్గా వీడియో చేశాను. ఈ వీడియో యొక్క చివరిలో ఉంటుంది, అక్కడ నుంచి చూడండి. లేదంటే ఇక్కడ పైన ఐకార్డ్లో కూడా వదులుతాను ఆ వీడియో అనేటువంటిది, క్లియర్గా చూసుకోండి. దానికి సంబంధించి అయితే చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు పెద్దపల్లి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే వచ్చున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ తీరని టీచర్ల కొరత, ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న తాత్కాలిక సర్దుబాట్లు, వర్క్ అడ్జస్ట్మెంట్ పేరిట మిగులు ఉపాధ్యాయుల డిప్యుటేషన్లు, పట్టణాలకే టీచర్లు మొగ్గు, రిమోట్ ఏరియాల్లో బోధన అస్తవ్యస్తం, ప్రశ్నార్థకమైనటువంటి విద్యార్థుల భవిష్యత్తు, విద్యాశాఖ పైన విమర్శలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలామంది అంటే మొన్న మనం రేషనలైజేషన్ అనగానే ఇక్కడ చూసుకుంటే మనకు ఇక డిఎస్సి ఉండదేమో అన్నటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. అట్లాంటిది ఏముండదండి. ఇక్కడ మనకు స్కూల్స్ వైజ్గా చూస్తే కనుక టీచర్ల కొరత అనేటువంటిది ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ నేపథ్యంలోని ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్న, విద్యా సంవత్సరాలు గడుస్తున్న, టీచర్ల కొరతను అధిగమించడం లేదనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థుల సంఖ్య ఆధారంగా రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా వరకు టీచర్ల సర్దుబాటు విషయంలో పైరవీలు జరుగుతున్న ఈ రకమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించినటువంటి కొరత అనేటువంటిది క్లియర్గా మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఎన్ని రేషనలైజేషన్లు జరిగినప్పటికీ కూడా డిఎస్సీలు అనేటువంటి గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మనం
చేయాల్సిందల్లా డిఎస్సిలో టీచర్ జాబ్ మాత్రమే సాధించాలి అంటే చదవాల్సినవి చాలా ఉన్నాయి. మిగిలిన పోటీ పరీక్షలతో పోలిస్తే మనం చదవాల్సినవి చాలా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. లేదు మీకు వేరే అవకాశాలు ఉన్నాయి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లాంటివి కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ అలా ఉంటే మాత్రం వాటిపైన కూడా మీరు ఫోకస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే మనకు డిఎస్సిపై క్లారిటీ రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఇక్కడ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకులు మరియు ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గారి అప్రూవల్తో ఈ ప్రకటన అయితే రావడం అయితే జరిగింది. తాత్కాలిక బోధనా సిబ్బంది ఎంపిక కొరకు అయితే దరఖాస్తుల ఆహ్వానం. జూనియర్ లెక్చరర్కి సంబంధించి 23,400 ఉంటుంది. పీఈటీ తర్వాత పీజీటీ టీజీలకు సంబంధించి 18,200. ప్రత్యేక ఉపాధ్యాయులకు కనుక చూసుకుంటే 14,200. ఇక్కడ దీనికి సంబంధించి జూనియర్ లెక్చరర్కి సంబంధించి ఇక్కడ పీజీలో కనీసం కనుక చూసుకుంటే పీజీటీ పోస్టులకు 50% మార్కులతో పీజీ డిగ్రీతో పాటు బీఎడ్ అర్హత ఉండాలి. టీజీటీ పోస్టులకు కనుక చూసుకుంటే డిగ్రీతో పాటు డిగ్రీలో కనీసం 50% మార్కులతో బీఎడ్ మరియు టెట్ అర్హత కలిగి ఉండాలి. పీడీపీఈటీలకు బీపీఈడీ, ఆర్ట్ టీచర్స్కు డ్రాయింగ్ టీటీసీ మరియు బీఎఫ్ఏ, క్రాఫ్ట్ టీచర్స్కి టీటీసీకి సంబంధించి ఈ రకమైనటువంటి మ్యూజిక్ టీచర్స్కు డిప్లొమా ఇన్ మ్యూజిక్, లైబ్రేరియన్ డిగ్రీతో పాటు బిఎల్ఎస్ఐకి సంబంధించినటువంటి అర్హత కలిగి ఉండాలి. లైబ్రేరియన్ అనేటువంటి అంశాన్ని అయితే మనకు డిగ్రీతో పాటు బిఎల్ఐసికి సంబంధించినటువంటి కోర్స్ అనేటువంటి చేసి ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించి కనుక చూసుకుంటే ఇంటర్వ్యూ అనేటువంటిది మంగళవారం అయితే ఉంటుంది. మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కొమరంభీం జిల్లాకు సంబంధించినటువంటి ఇవన్నీ ఉద్యోగాలండి. జూనియర్ లెక్చర్ తెలుగు, మ్యాథ్స్, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, జువాలజీ ఒక్కొక్క పోస్ట్ ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్ పీజీటీకి సంబంధించి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, తెలుగు, హిందీ, సోషల్కి సంబంధించి ఈ రకంగా పోస్టుల సంఖ్య అనేటువంటిది మీరు క్లియర్గా చూడొచ్చు. స్పెషల్ టీచర్, ఆర్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవి పురుషులకు సంబంధించి. నెక్స్ట్ మహిళలకు సంబంధించి ఇక్కడ ఖాళీల వివరాలు అయితే ఉన్నాయి. అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మీరు ధృవపత్రాల పరిశీలన ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అయితే ఉంటుంది. 30వ తేదీ అయితే మనకు దీనికి అవకాశం అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే పూర్తి సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు ప్రజెంట్ కొత్త అకాడమిక్ ఇయర్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నది కాబట్టి అన్ని జిల్లాల్లో మనకు ఉద్యోగ నోటిఫికేషన్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. అదేవిధంగా గురుకులకు సంబంధించి కూడా మనకు అన్ని జిల్లాల్లో దాదాపుగా 33 జిల్లాలు కవర్ చేయడం అయితే జరిగింది. జేడబ్ల్యూ, నీట్, సిఎంఏ, క్లాట్ మరియు యూపీఎస్ కోర్సులకు శిక్షణ ఇవ్వడానికి అర్హత అనుభవం కలిగిన నిపుణులైనటువంటి బోధకుల నుండి తాత్కాలిక గౌరవ వేతనం ప్రాతిపదికన పనిచేయటకు దరఖాస్తులు కోరబడుతున్నాయి. ఎంపికైనటువంటి అభ్యర్థులు కేటాయించినటువంటి కళాశాలలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహించాల్సి అయితే ఉంటుంది. ఫౌండేషన్, స్పోర్ట్స్, డిస్టిక్ సిఇఓల జాబితాను సొసైటీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచడం అనేటువంటిది అయితే జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి కోర్సులు ఇక్కడ గంటకు 650, డిస్టిక్ సిఇఓలకు సంఖ్య చూసుకుంటే 250 రూపాయలు అనేటువంటిది అయితే ఉంటుంది. మొత్తంగా 117 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన అర్హతలు ఇవన్నీ కూడా మీకు మన గ్రూప్లో షేర్ చేస్తాను. క్లియర్గా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎంపిక విధానం వెబ్సైట్లో నుండి అప్లికేషన్ ఫారంని డౌన్లోడ్ చేసుకొని ఫారం నింపాలి. అలా నింపినటువంటి దానికి తగిన ధృవపత్రాలు అనేటువంటివి స్టేట్ ఆఫీసర్లో సమర్పించాలి. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తును సబ్జెక్టుల వారిగా పరిశీలించి అర్హులైనటువంటి వారికి 12 జూలైన అయితే రాత పరీక్ష అనేటువంటిది అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ తగిన అభ్యర్థులు కనుక చూసుకుంటే సొసైటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న కళాశాల వివరాలను చూసుకొని అప్లికేషన్ ఫారంని డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు ఫారం పూర్తి చేయాలి. పూరించినటువంటి దరఖాస్తులను కనుక చూసుకుంటే 25 జూన్ నుంచి 30 జూన్ వరకు అయితే మీరు దీనికి సంబంధించి స్టేట్ ఆఫీస్ సరూర్ నగర్ నందు స్వయంగా సమర్పించవలసి అయితే ఉంటుంది. సెలవు రోజు కూడా దరఖాస్తులు అయితే స్వీకరించబడతాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దానికి సంబంధించినటువంటి స్టేట్ ఆఫీస్ అడ్రస్ అనేటువంటిది కూడా ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఈ రకంగా ఉన్నది. హెల్ప్ లైన్ నంబర్ కూడా ఉన్నది. కావాల్సిన వాళ్ళు మంచి అవకాశం కాబట్టి యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ జిల్లాల వారీగా పోస్టుల వివరాలు అనేటువంటివి మీరు క్లియర్గా చూడవచ్చు. ఈ రకంగా ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు అనేటువంటి ఉన్నాయి అనేటువంటి అంశాలను అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇది నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలని ఇవన్నీ కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు తప్పకుండా జాయిన్ చేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. అన్ని జాబ్ అప్డేట్స్కు సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేటువంటివి అందుతానే ఉంటాయి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు వికారాబాద్ జిల్లాకు సంబంధించి పార్ట్ టైం ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి
సంబంధించి వికారాబాద్ జిల్లాలో టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సంస్థల్లో 26-27 విద్యా సంవత్సరానికి పార్ట్ టైం ఉపాధ్యాయుల నియామకం కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి అయితే దరఖాస్తులు ఆహ్వానించుతున్నాము. ఖాళీ వివరాలు టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ మరియు వృత్తి విద్యా ఉపాధ్యాయులు అయితే ఉంటారు. ఇక్కడ బీఈడీకి సంబంధించి సబ్జెక్టు డొమైన్లో ఎంఎస్సీ లేదా సంబంధిత పోస్టుకు వర్తించేటువంటి అర్హతలు కలిగి ఉండాలి. ఎంపికైనటువంటి విధానం డెమో లెక్చరర్లు ధ్రువపత్రాల పరిశీలన ద్వారా ఎంపిక చేయబడను. డెమో లెక్చర్ల తేదీ కనుక చూసుకుంటే 36 అండి. ఇక్కడ 30 జూన్ అయితే దీనికి సంబంధించిన డెమో అయితే ఉంటుందట. అర్హులైనటువంటి అభ్యర్థులు ఒరిజినల్ ధృవపత్రాలు, ఒక సెట్ ధృవీకరించబడినటువంటి జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు అనుభవ ధృవపత్రాలు తీసుకొని హాజరు కావాలి అనేటువంటి అంశం. నియామకం పూర్తిగా మరియు పార్ట్ టైం ప్రాతిపదికన మాత్రమే ఉంటుంది. డెమో లెక్చరర్లకు హాజరయ్యే అభ్యర్థులకు టీఏడిఏ చెల్లించబడదు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఎవరైనా అప్లై చేసుకోండి. ఇక్కడ 20,000తో పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలని ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి నిరుద్యోగ జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు డీజీపీ సిపి ఆనంద్కు వినతి పత్రం అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మళ్ళీ 5,000 అంటే ఇట తక్కువ అవకాశాలు ఉంటాయి అనేటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. హెచ్సియు క్యాంపస్లో సంగీతం టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ 35,000 వేతనంతో 6 నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన నియామకం అయితే ఉంటుంది. గరిష్ట వయోపరిమితి 65 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఇక్కడ అర్హులైనటువంటి అభ్యర్థి జూలై 4వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు అయితే మధ్యలో స్కూల్ ఇంటర్వ్యూకి హాజరు కావాలని అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మ్యూజిక్లో బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి. గాత్ర, వాయిద్య, సంగీత సూత్రాలపైన బలమైన పట్టు, ప్రాంతీయమైనటువంటి భాషలు, ఆంగ్లంలోనూ సంగీతాన్ని బోధించడంలో ప్రావీణ్యం అవసరమని ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఈ రకంగా అప్డేట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకు నిన్న కూడా మీకు చాలా అప్డేట్స్ అనేటువంటి గురుకులకు సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అవి కూడా చూడండి, 27కే చాలా ఉన్నాయండి. అవి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఫాస్ట్గా ఒకసారి నేను అవన్నీ గురించి మీకు చెప్పిన కాబట్టి డేట్స్ మాత్రం చూసుకుంటూ వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపక ఖాళీలకు సంబంధించి ఇక్కడ 20 మహిళా డిగ్రీ కాలేజీ వనపర్తి నాగారంలో సాంఘిక సంక్షేమ కళాశాలలో అర్హత సర్టిఫికెట్లతో హాజరు కావాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు పార్ట్ టైం అధ్యాపకులకు సంబంధించి రాయపర్తికి సంబంధించి ఇక్కడ వరంగల్ డిస్టిక్కి సంబంధించినటువంటి దానిలో కూడా మనకి ఇక్కడ 25 నుంచి 27 వరకు ఉదయం 10 నుంచి 4 గంటల మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు. నంబర్ కూడా ఉన్నది కాబట్టి లెక్చరర్లు ఇవన్నీ కూడా ఖాళీలా ఉన్నాయి. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా అంటే లక్షెట్పేటలో ఉన్నటువంటి చాలా ఖాళీలు అనేటువంటివి ఉన్నాయి. ఈ ఖాళీలు అన్నింటికి కూడా ఈ రోజే డెమో అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించినటువంటి నంబర్ కూడా ఇచ్చారు. డౌట్స్ ఉంటే ఈ నంబర్కి కూడా కాల్ చేయొచ్చు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి లక్షెట్పేటకు సంబంధించి. ఇక నెక్స్ట్ ఇది దరఖాస్తుల ఆహ్వానం అంటే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి అకౌంటెంట్, కుక్కు వీటికి సంబంధించి 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇది మైనార్టీ పోస్టులకు సంబంధించినటువంటిది. ఈ నెల 29 లోపు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీకి సంబంధించి మొత్తం 117 ఫౌండేషనల్ స్పోర్ట్స్ సిఓ పోస్టులకు సంబంధించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నదే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్కు సంబంధించి శిక్షణ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు. దీనికి కూడా ఈ నెల 30 లోపు సరూర్ నగర్లోని ప్రధాన కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అంగన్వాడీ కొలువులు అనేటువంటిది చూసినాం. దాని తర్వాత మరిపెడకు సంబంధించి కూడా 25 నుంచి 27 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది జగిత్యాల జిల్లాకు సంబంధించి. దంతాలపల్లికి సంబంధించినటువంటి దానికి కూడా ఇక్కడ మనకు అదే సమయం అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నెల 26 లోపు అన్నాడు, ఇది అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇది వచ్చేసి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి అయితే ఇక్కడ 29న సుల్తాబాద్ గుర్రెపల్లిలో సంక్షేమ గురుకుల పాఠశాలలోనే నేరుగా దరఖాస్తులు అనేటువంటివి తీసుకుంటారంట. ఈ రకంగా మిగిలినటువంటి అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వినియోగించుకునే ప్రయత్నం అయితే చేయండి. మంచి శాలరీస్ ఉంటాయి, టీచింగ్ రిలేటెడే కాబట్టి ఈ ఉద్యోగాలకు అవకాశం ఉంటే కనుక వాటిని మీరు సొంతం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.